సంక్రాంతి సంబరాలు 2026 సందర్భంగా ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ పట్టణంలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ ఇంటి ముంగిట మన సాంప్రదాయ పద్ధతిలో అందంగా ముగ్గులు వేసిన మహిళలను శాలువాలతో సత్కరించారు. అలాగే వారికి స్టీల్ కిచెన్ ఐటమ్స్తో పాటు ప్రశంసా పత్రాన్ని బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు బేజుగాం రమేష్ తెలిపారు. ఇంటి ముందు ముగ్గుల సాంప్రదాయాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ మహిళల నుంచి విశేష స్పందన లభించింది అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ శ్రీ టీవీ రంగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె రంగనాథం, జిల్లా అధ్యక్షులు శ్రీ సింగారం శ్రీనివాస్, గౌరవ సలహాదారు శ్రీ బెజుగాం రమేష్, శ్రీ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ రవీందర్ శివ మరియు కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ మాతృశ్రీ కన్వీనర్ స్వాతిరెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. షాద్ నగర్ సంస్కార భారతి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముగ్గులు చక్కగా ఒక మెసేజ్తో, ఒక సబ్జెక్టుతో నీట్గా అన్ని చూసి ఆ ముగ్గులో గంగెద్దులు కానివ్వండి, గొబ్బెమ్మలు కానివ్వండి, పాలు పొంగవించడం కానివ్వండి, చెరుకు గడ్డలని ఒక సబ్జెక్టును చూసి మేము ఈరోజు షాద్నగర్లో 22 బ్లాకులు ఉన్న ప్రతి బ్లాకును క్షుణ్ణంగా పరిశీలించి ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగయ్య గారు మరియు రంగారెడ్డి గారు మరియు శ్రీ ఆశ్వతి శ్రీనివాస్ గారు, మేడం స్వాతిశ్రీ గారు, మిగతా వాళ్ళందరి సహకారంతో, అదేవిధంగా తెలుగు రుచుల ఆర్థిక సహకారంతో ప్రతి ఒక్క వ్యక్తికి చక్కగా, అంటే పోటీలు నిర్వహిస్తే మేము బాగా వేయాలి, మీరు వేయాలి, ఎవరినో తోలుకొచ్చి ఆ పోటీల్లో పాల్గొన పెట్టి ప్రైజుల కోసం అని కాదు, సొంతంగా ఇష్టపూర్వకంగా తన ఇంటి ముందు చక్కగా ఇది వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ పర్మిషన్, ఎవరికి తెలియదు మేము ఇంటి ముందరకు వచ్చే వరకు ముంగిట్లోకి, అలాంటి కార్యక్రమాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించుటకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా గత వినాయక చవితి సందర్భంగా కూడా ఈ సంస్కార భారతి ఆధ్వర్యంలో ఎవరైతే చక్కగా అలంకరించిన వినాయక మంటపాలను కూడా షాద్నగర్లో ఉన్న అన్ని మంటపాలను కూడా దర్శించి, ఎవరైతే చక్కగా సాంప్రదాయంగా ఒక మెసేజ్తో ఉన్నటువంటి మంటపాలను కూడా వాళ్ళను సన్మానించి భవిష్యత్తులో వీరు ముందు ఇంకా ఇది ఒక కార్యక్రమాన్ని వినాయకుల మంటపాలు కానివ్వండి, ముగ్గుల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు టీవీ రంగయ్య, సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు మినిస్టర్ ఆఫ్ కల్చర్ మెంబరు మరియు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్లు. మరి సంస్కార భారతి జాతీయ స్థాయిలో మరి మన సనాతన ధర్మాన్ని కానీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మేము సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమంలో ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని మరి ఎవరైతే ఇంటి ముందు స్వచ్ఛందంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇంటి ముందు స్వచ్ఛందంగా ఎవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసుకొని మా సంస్కార భారతి టీం పెద్దలందరం ఇంటికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఎవరైతే బాగా వేస్తారో వాటికి వాళ్ళను తిరుగు ప్రోత్సాహం, ఎందుకంటే మన సంస్కృతిని గౌరవిస్తూ ముగ్గులు వేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఎక్కడో ముగ్గులు పోటీల్లో పోయేసి అక్కడ ప్రైజ్ తీసుకొని రావడం కంటే మన ఇంటి ముందు ముగ్గులు వేయడమే మన సాంప్రదాయం. కాబట్టి వారిని ఎంకరేజ్ చేయడానికి మేము కార్యక్రమం తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బాగా వేసిన వాళ్ళని ఒక 5-6 కాలనీలు ఒక 30 మంది దాకా దాదాపు ఒక 30,000 ఖర్చుతోటి కూడుకున్న పనులు చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మరి మనందరికీ తెలుసు మన సనాతన ధర్మంలో ముగ్గులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. మరి ఎవరింటి ముందైతే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. తర్వాత
మన దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రావు ముగ్గు ఇంటి ముందు ఉంటే అనేది మన యొక్క సాంప్రదాయం ఉంది కాబట్టి మన ముగ్గులను మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మరి ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గు వేసుకునేటువంటి ఆచారాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తాను. సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కార భారతి షాద్నగర్ వారి ఆధ్వర్యంలో టీవీ రంగయ్య గారు, బెజ్గాం రమేష్ గారు, రంగనాథం గారు, శ్రీనివాస్ గారు, స్వాతిరెడ్డి గారు, తదితర రంగారెడ్డి గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగానే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా టౌన్లో ఉన్నటువంటి 22, 23 కాలనీలంతా కూడా సందర్శించి ఎవరైతే ముగ్గులను తమ ఇంటి ముందు చక్కగా అలంకరించుకున్నారో వారిలో బెస్ట్ వాటికి టీమ్ సెలెక్ట్ చేసి వారిని అప్పటిదప్పుడే ఒక శాలువాతో, ఒక సర్టిఫికెట్తో, ఒక చిరు బహుమతితో సత్కరించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సహకారం ఆర్థికంగా అందించినటువంటిది షాద్నగర్లోని తెలుగు రుచులు అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు దీన్ని అందజేస్తున్నారు. మరి అంతేకాకుండా మా ముగ్గు అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఒక భాగం. ఈ ముగ్గు అనేటువంటిది ఒక ఆధునికంగా కనుమరుగు అయిపోతున్నటువంటి దశలో మళ్ళా దీనికి పాత వెలుగులు తీసుకురావాలని చెప్పేసి సంస్కార భారతి ఒక దృఢ నిశ్చయంతో మరి ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేసి ముగ్గుల వైపు వెళ్ళేటట్టు చేసి మరి ముగ్గులలో ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఇంటి ముందు కేవలం పండుగ రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా పెద్దదైనా సరే చిన్నదైనా ఇంటి ముందు ముగ్గుంటే లక్ష్మీ నివాస స్థానం, సరస్వతి నివాస స్థానం, దుష్టశక్తులను పారదోలేటువంటిది అనేటువంటి ఉద్దేశాన్ని అందజేయాలనే షాద్నగర్ సంస్కార భారతి శాఖ చేస్తున్నటువంటి చిరు ప్రయత్నంలో ఇది ఒక భాగం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి అందరి ఇల్లు తిరిగి ఎవరింటి ముందైతే మంచిగా ముగ్గు రంగవల్లిలో అలంకరించిందో వాళ్ళకి బెస్ట్ బహుమతులు అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో తెలుగు రుచులు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ముగ్గు అనేది మన సాంప్రదాయం. ఈ కాలంలో ముగ్గులు చాలా తక్కువ అరుదైపోయినాయి. ఒకప్పుడు ముగ్గులు రోజు ముగ్గులు వేసేవాళ్ళు ఇంటి ముందులో, ఇప్పుడు పండుగ సమయంలో మాత్రమే వేస్తున్నారు. సో దీంట్లో ఎవరైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా ముగ్గులు వేసుకున్నారో దాంట్లో బెస్ట్ ఎవరు ఉన్నారో తీసుకొని దాంట్లో మేము ఇదొక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా చేస్తున్నాం. ధన్యవాదాలు.